హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే నేను అవుట్ఫిట్స్ గివ్ అవే కోసం ఒక మాట చెప్పాను, కానీ నా ఫ్యామిలీ మీరు అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. Pinky07 అని కామెంట్స్తో అసలు వర్షాన్ని కురిపించేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో అవుట్ఫిట్స్ గివ్ అవే ఇస్తున్నాను అనమాట. అవుట్ఫిట్స్ అంటే మళ్ళీ మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు. నేను ఏవైతే నా అవుట్ఫిట్స్ అని నేను ఓన్లీ వన్ టైం వేరే వేసుకుంటాను అనమాట. గ్రాండ్ అవుట్ఫిట్స్ అయినా డైలీ వేర్స్ అయినా మహా అయితే నాకు ఆ అవుట్ఫిట్తో షూట్ పిక్చర్ సరిగ్గా రాకపోతే మళ్ళీ షూట్ చేసుకుంటా. బట్ ఏవి ఎక్కువ సార్లు వేసుకునే అవుట్ఫిట్స్ కాదు. ఇప్పుడు నేను ఇస్తున్నా కూడా అంత గ్రాండ్ అవుట్ఫిట్స్ కాదు, బట్ చిన్న చిన్న పార్టీస్కి మనం వేసుకునే అవుట్ఫిట్తో ఎలాంటి గ్రాండ్ లుక్ని తీసుకురావచ్చు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను మీకు అవుట్ఫిట్స్ చూపిస్తాను. చూసారా, లాగుతున్నా కూడా రావట్లేదు, ఇంత బరువుగా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్. సో నేను ఇవన్నీ మీకు ఇచ్చేయబోతున్నాను అనమాట. అండ్ ఇందులో ఉన్నవన్నీ కూడా లెహెంగాస్ అండ్ సమ్ పార్టీవేర్ డ్రెస్సెస్. ఇవన్నీ నేను లక్కీ మనీషా కలిపి చేసుకున్న అవుట్ఫిట్స్ అనమాట. సో నాకు మీ పిక్చర్స్, నేను అవుట్ఫిట్ ఈ గివ్ అవే తాలూకా ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడున్న అవుట్ఫిట్స్ అన్నీ అయితే సింపుల్ ఫ్రాక్స్ అండ్ హార్డ్గా అంటే ఎక్కువ గుచ్చుకునే చమ్కీ లాంటివి కాకుండా కొంచెం మంచిగా ఉన్న లెహెంగాస్ అండ్ ఇంకా వైన్ కలర్ ఫ్రాక్ ఒకటి ఉంది. హల్దీ అవుట్ఫిట్స్కి వేసుకోవడానికి ఒక ఎల్లో కలర్ అవుట్ఫిట్ ఉంది. సో మెయిన్ రీజన్ ఈ అవుట్ఫిట్స్ గివ్ అవే ఇవ్వడానికి ఏంటి అంటే, చాలామంది నా అవుట్ఫిట్స్ గురించి అడుగుతున్నారు. మీ అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి, మీరు ఎక్కడ తీసుకుంటున్నారు, అసలు ఏంటి. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది నేను ఏదైనా ఒకసారి వేసుకుంటాను. బేసిక్గా మళ్ళీ చాలామంది అనుకుంటారు ఏంటి ఒకటేసారి వేసుకుంటారు తిరిగి వేసుకోరా అని. నాకు ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా నాకు రిపీటెడ్ అవుట్ఫిట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనం ఎలా రెడీ అయినా కూడా అవుట్ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకుంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ లుక్ అనేది కనిపించదు. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలుసు నేను ఎలా ఉండేదాన్ని అని చెప్పి. సో అది చాలా తక్కువ కాస్ట్ అయినా ఎక్కువ కాస్ట్ అయినా నేను ఇంకొకసారి వేసుకోను, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. అండ్ ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను ఒక్కసారి వేసుకున్నవే. ఇవన్నీ నేను ఆల్రెడీ డ్రై వాష్కి ఇవ్వడానికి మాట్లాడాను. మీ అందరికీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ నేను డ్రై వాష్ చేయించి వీటికి నేను ఓన్లీ అవుట్ఫిట్సే కాకుండా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్, ఏదో ఒకటి అవుట్ఫిట్ కంప్లీట్ ఎటైర్ లుక్ అనేది మీకు రావడానికి నేను ట్రై చేస్తాను. ఓన్లీ స్లిప్పర్స్ నేను పంపించట్లేదు, బికాజ్ నాకు స్లిప్పర్ సైజ్ అనేది తెలియదు కాబట్టి. రెస్ట్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ ఐ విల్ బి సెండింగ్ యూ. అండ్ ఇవన్నీ స్మాల్ సైజ్ అండి. సో స్మాల్ మీడియంకి కూడా కొంచెం పడుతుంది, బట్ మిగతా వాళ్ళకి పట్టదు. సో దయచేసి కామెంట్స్లో స్మాల్ సైజ్ వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. అండ్ నేను కొన్ని రూల్స్ పెడుతున్నా. ఈ అవుట్ఫిట్స్ మీరు సొంతం చేసుకోవాలి అంటే రూల్ నెంబర్ 1, మీరు మస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వాలి. నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఇస్తున్నాను, ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. ఇవి రెండు సబ్స్క్రైబ్ చేసుకున్నది అండ్ ఫాలో అయింది నాకు స్క్రీన్ షాట్ పంపించాలి. అండ్ నెంబర్ 2, అసలు ఈ అవుట్ఫిట్ మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు? మీరు వేసుకోవడానికా, లేకపోతే మీ సిస్టర్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయడానికా? రీజన్ ఏంటి? వై యూ వాంట్ దిస్ అవుట్ఫిట్ ఫ్రమ్ మీ? ఆ రీజన్ ఒకటి చెప్పాలి. అండ్ నెంబర్ 3, ఏ ఒకేషన్కి వేసుకోబోతున్నారు? కమింగ్ డేస్ చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, లేకపోతే చాలా ఈవెంట్స్ ఉన్నాయి, అండ్ ఇంకా మనకి కాలేజెస్లో ఈవెంట్స్ అవుతాయి. మీరు ఏ రీజన్ కోసం వేసుకోవాలనుకుంటున్నారు? అంటే మీకు ఆ స్పెషల్ ఒకేషన్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా ప్రిపేర్ అయ్యారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 3 రూల్స్ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నా. నెంబర్ 1, యూ మస్ట్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ యూ మస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్యశ్రీ. ఇవి రెండు నాకు స్క్రీన్ షాట్ పంపించాలి. అండ్ నెంబర్ 2, మీరు అసలు ఈ అవుట్ఫిట్ ఎందుకు కావాలనుకుంటున్నారు? మీరు గిఫ్ట్ చేయడానికా, లేకపోతే దేనికి? అండ్ నెంబర్ 3, అవుట్ఫిట్ తీసుకున్నాక ఏ ఒకేషన్కి వేసుకుందాం అనుకుంటున్నారు? సో బెస్ట్ టాప్ 5 కామెంట్స్ అనేవి నేను సెలెక్ట్ చేస్తా. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, దయచేసి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ కామెంట్ సెక్షన్స్లో పెట్టద్దు. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో మీరు ఎందుకు ఇవి చేద్దాం అనుకుంటున్నారు అనే రూల్స్ మాత్రమే
మీరు కామెంట్ చేయండి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్, మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు. అండ్ నేను ఎవ్రీ మంత్ 2 గివేవేస్ ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ అన్ని లెహెంగాస్ ఇస్తున్నా, నెక్స్ట్ అన్ని పార్టీ వేర్ ఫ్రాక్స్ ఇస్తా. కమింగ్ టు ద ఫస్ట్ అవుట్ఫిట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్. ఇది నేను దివాళీ షూట్కి వేసుకున్నా. నేను ఇక్కడ డిస్ప్లేలో నా దివాళీ షూట్ వీడియోస్ అండ్ పిక్చర్స్ పెడతాను. అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది. దీనికి దుపట్టా ఏముండదు, జస్ట్ బ్లౌజ్ అండ్ ఫుల్ స్కర్ట్ అంతా క్యాన్ ఉంటుంది. దీనికి ఎలాంటి దుపట్టా లేదు, నేనైతే దుపట్టా ఏం చేయించుకోలేదు. సో నేను మీకు ఇవ్వడానికి కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ దుపట్టా. అండ్ మోస్ట్ ప్రాబ్లీ నా అవుట్ఫిట్స్ అన్నీ కూడా ప్యాడెడ్ ఉంటాయన్నమాట, సో దట్ మీకు ప్రాబ్లం కూడా ఉండదు. మళ్ళీ స్పెసిఫిక్గా ఇంకొకటి తీసుకోవాలి అనే ఇష్యూ కూడా మనకి రాదు. ఐ విల్ షో యూ ద అవుట్ఫిట్. చాలా బరువు ఉంటాయి, కొంచెం బక్క ప్రాణులు అయితే కష్టమే మోయడానికి. అండ్ ఇది స్కర్ట్. ఈ అవుట్ఫిట్ మొత్తంలో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి స్కర్ట్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఇంకా మీరు ఇలా ఫ్రిల్ అయితే మొత్తం గేర్ అంతా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది స్కర్ట్ ఇలా వస్తుంది స్కర్ట్. అండ్ బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ ఉంటుంది. బ్లౌజ్కి చాలా హెవీ బ్లౌజ్ అనమాట. ఇది ప్యాడెడ్ వచ్చి 3/4 హ్యాండ్స్ వస్తాయి. బ్యాక్ ఓపెన్, మీరు ఇలా ఫ్రంట్ నుంచి ఇలా వేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది కూడా. సో ఈవెన్ ఇక్కడ కింద ఎడ్జెస్ కూడా నేను మంచి డిజైన్ చేయించాను. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ సెకండ్ కొంచెం సింపుల్ ఫ్రాక్ తీద్దాం. సో చాలామంది హల్దీకి వెళ్ళినప్పుడు లేకపోతే మెయిన్గా ఎల్లో అవుట్ఫిట్స్ కోసం నాకు ఎక్కువ మంది అడుగుతున్నారు. ఐ డోంట్ హ్యావ్ లైట్ కలర్స్ మోర్, బట్ ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఎల్లో ఫ్రాక్ అనమాట. ఏమైనా మన ఫ్యామిలీస్ హల్దీ ఫంక్షన్స్కి వాటికి వేసుకోవచ్చు. సో దీనికి కూడా ప్యాడెడ్ అనమాట, మ్యాక్సిమం అన్ని ప్యాడెడ్ ఉంటాయి. ఇది ఫుల్ ఫ్రాక్, హ్యాండ్స్కి ఇలా స్ట్రాప్స్ వస్తాయి. మీరు ఇలా స్లీవ్లెస్ వేసుకోరు అంటే యూ కెన్ స్టైల్ విత్ ఓవర్ కోట్ ఆర్ ఎల్లో దుపట్టా ఏమైనా తీసేసుకోవచ్చు. లోపల వైట్ ప్యాంట్ వేసుకుంటే మీరు ఇది ఒక చుడిదార్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రాక్లో వేసుకున్నాను. ఇది నేను అసలు యూస్ కూడా చేయలేదు, ఒక ఈవెంట్కి వేసుకున్నాను. బట్ నాకు వర్షం పడిపోతుంది అని నేను అసలు ఫొటోస్ తీసుకోలేదు, అసలు ఏం తీసుకోలేదు. సో దిస్ ఈస్ ద న్యూ అవుట్ఫిట్. అండ్ థర్డ్ అవుట్ఫిట్, దిస్ వన్. ఇది నా ఇన్స్టాగ్రామ్లో చమ్మక్చల్లో రీల్ చేశాను సంక్రాంతి టైంకి. భోగి అండ్ సంక్రాంతి షూట్స్ అయ్యాయి ఇందులో. ఐ విల్ షో యూ దిస్ అవుట్ఫిట్. సో ఫస్ట్ స్కర్ట్ పార్ట్ చూపిస్తాను. బేసిక్గా స్కర్ట్కి ఏమైంది అంటే వాళ్ళు ఒక లేస్ ఇచ్చారు, బట్ ఆ లేస్ అనేది నాకు అంత నచ్చలేదు. బికాజ్ కిందంతా గోల్డ్ వచ్చినప్పుడు వాళ్ళు సిల్వర్ మ్యాచింగ్స్ ఇచ్చారు. సో నేను పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని చెప్పి నేను సెపరేట్ లేస్ తీసుకున్నా. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 100 రూపీస్ పడింది, తక్కువే. సో నేను స్కర్ట్ని ఇలా చేయించాను అనమాట. ఇది సెమీ స్టిచ్ స్కర్ట్ అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను ఇలా చేయించాను. మొత్తం బ్యాక్ ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ నుంచి మీరు ఇలా వేసుకోవచ్చు. ఈవెన్ దిస్ హ్యావ్ అ ప్యాడ్స్, సో మీకు ఏ ఇష్యూ ఉండదు. అండ్ ఫోర్త్ అవుట్ఫిట్ కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్ చూపిస్తాను. ఇది బేసిక్గా మీకు గుర్తుంటే మీరు మమ్మల్ని ఒక 2 years నుంచి ఫాలో అయితే మాకు ఒక అవార్డు వచ్చింది. స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీస్లో బెస్ట్ కపుల్ కేటగిరీ అవార్డులో మనం విన్ అయ్యామన్నమాట. ఆ కేటగిరీ అవార్డు మనకు వచ్చింది. ఆ ఈవెంట్కి ఇది నాకు మనీషా డిజైన్ చేయించింది, బట్ లైట్ కలర్ అవ్వడంతో నేను వేసుకోలేదన్నమాట. టు బీ హానెస్ట్ గైస్, నేను ఇది ఒక 2 minutes వేసుకుని ఉంటానేమో అంతే, అసలు ఇంకా అంతకన్నా వేసుకోలేదు. అండ్ దిస్ ఈస్ ద అవుట్ఫిట్. బ్యాక్కి జిప్ వస్తుంది మనకి, అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక హుక్ కూడా ఉంటుంది. స్కర్ట్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అవుట్ఫిట్ అయితే మాత్రం వేసుకుంటే ఒక మెర్మేడ్ లా అనిపిస్తుంది. నేను మీకోసం వేసుకుని కూడా చూపిస్తాను. సో ఐ విల్ షో యూ. సో స్కర్ట్ పార్ట్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడంతా కూడా ఒక మెర్మేడ్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత. స్కర్ట్ అయితే ఇలా ఉంటుంది, ఫ్లోర్ లెంత్ ఉంటుంది. మీరు హీల్స్ చిన్న హీల్ వేసుకుంటే మనకి సరిపోతుంది, మరీ పెద్ద హీల్ వేసుకుంటే మనకి షార్ట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ ఈజ్ మై ఫేవరెట్. ఫ్రంట్ అంతా కొంచెం ఈ ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ టైప్ పెట్టించాను. బ్యాక్ కూడా ఇలా డిజైన్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి బ్యాక్ జిప్ ఉంటుంది. అండ్ గాయస్, మీకు మోస్ట్లీ కొన్ని అవుట్ఫిట్స్కి నేను ఈ సైడ్ కూడా జిప్ ఇచ్చాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా కూడా మీరు వన్ సైడ్ ఈ జిప్ అనేది దీన్ని లాక్ చేసేసి ఈ సెకండ్ సైడ్ అనేది మనకి ఎక్స్ట్రా స్టిచెస్ ఉంటాయి కదా, కుట్లు ఉంటాయి కదా, కుట్లు విప్పేసుకుంటే మీకు ఒకవేళ టైట్ అయినా లూజ్ చేసేసుకోవచ్చు. నావన్నీ మ్యాక్సిమం ఎక్స్ట్రా స్టిచ్ లైన్స్ ఉంటాయి, బికాజ్ ఈవెన్ ఫ్యూచర్లో వేసుకోవడానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు. అండ్ ద నెక్స్ట్ అవుట్ఫిట్ ఈస్ దిస్ లెహంగా. ఇది నేను నా ఫ్రెండ్ మనీషా సంగీత్కి వేసుకున్నాను. చాలా 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 హెవీ లెహంగా ఇది వచ్చేసి. స్కర్ట్ అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుందన్నమాట, వెయిట్ కూడా. సో ఫస్ట్ నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను.
బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, లేస్ ఉంటుంది బ్యాక్కి, బ్యాక్ మనం ఇలా లేస్ స్టిచ్ చేయించుకోవడమే. సో ఇది వచ్చేసి సైజ్ కూడా నేను చేయించాను, చాలా లూజ్ ఉంది నాకు, నేను సైజ్ చేయించాను. అండ్ కిందన కూడా ఇక్కడ మనకి యోక్ పార్ట్ దగ్గర మొత్తం ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాంటివి వస్తాయన్నమాట. ఇవేవి కూడా మీకు వేసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపించదు. అండ్ స్కర్ట్ చాలా హెవీ స్కర్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్ ఒక బ్రైడల్ లెహెంగా అనమాట, చాలా వెయిట్ ఉంటుంది చూడండి, చాలా వెయిట్ ఉంటుంది. మొత్తం ఒక బ్రైడల్ ఫీల్ వస్తుంది, మనం ప్రాపర్గా రెడీ అవ్వాలి. కానీ దీనికైతే మీరు ఎంత హీల్ వేసుకున్న 9 ఇంచెస్ హీల్ వేసుకున్న ప్రాబ్లం లేదు, బికాజ్ నేను హైట్ బాగానే ఉంటాను, నా హైట్ 5'5+. సో నాకే ఇంకా ఎంత మిగిలింది అంటే కొంచెం షార్ట్గా ఎవరైనా ఉంటే వాళ్ళు హీల్స్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు. ఇది స్కర్ట్, అండ్ స్కర్ట్కి కూడా ఎక్స్ట్రా లేస్ అనేది ఉంటుంది. అంటే మీరు ఇక్కడ నాట్ చేసుకోవడమే కాకుండా మీకు ఇంకా లూజ్ అనిపిస్తే ఈ ఎలాస్టిక్ ఉంది కదా, దీంతో మీరు నాట్ చేసుకోవచ్చు, సో దట్ మీకు నడుము దగ్గర జారిపోకుండా ఫిట్గా ఉంటుంది. అండ్ దీనికి దుపట్టా ఇలా, బేసిక్గా అసలు దుపట్టాతో పని ఉండదు, మీరు దుపట్టా వేసుకున్నా కూడా, నేనైతే నెక్ పీస్ ఏం వేసుకోకుండా ఓన్లీ దుపట్టా ఇలా వేసుకున్నాను. మీరు నెక్ పీస్ ఏమైనా వేసుకుంటే యూ బెటర్ వేర్ లైక్ దిస్. మీరు ఇలా వేసుకుంటే ఆ అవుట్ఫిట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ అవుట్ఫిట్స్ దిస్ వైన్ కలర్, ఇవి 2 ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైన్ కలర్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అనమాట, చాలా బాగుంటుంది, కొంచెం హై ఎండ్లో మోడల్ టైప్ ఇది. అండ్ బ్యాక్కి మొత్తం ఇలా థ్రెడ్స్ వస్తాయి, అలానే మీకు ఏం ఎక్స్పోజింగ్ ఉండదు, బ్యాక్లెస్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్. మీకు ఎక్కడైనా లూజ్ అనిపిస్తే మీరు ఇక్కడ ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్తో మీరు మేనేజ్ చేసుకోవాలి. అంటే మీ బాడీ మెజర్మెంట్స్కి మీకు ఎంతవరకు కంఫర్ట్ అనేది మీకు తెలుస్తుంది కదా. సో మీకు బ్యాక్ ఎప్పుడైనా లూజ్ అనిపిస్తుంది అంటే ఈ థ్రెడ్స్ని ఇలా టైట్ చేసుకుని కింద నాట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ టైట్ అవుతుంది. అలానే మనం సరిగ్గా నాట్ చేసుకోకపోతే ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ నుంచి స్కిన్ అనేది మంచిగా కనిపించదు. సో ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు వెనక్కి నాట్ చేసుకోవడం మాత్రం బాగా చేసుకోండి. అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది, అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ ఉంటుంది. అండ్ ఈ ఫినిషింగ్ కూడా నేను ఈ స్క్రంచ్ టైప్లో ఫినిషింగ్ ఇప్పించాను అనమాట. బట్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఈ అవుట్ఫిట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు వేసుకుని పిక్స్ పంపించాలి, రెడీ అయ్యి నాకు పిక్స్ పంపించాలి, అప్పుడే నేను మళ్ళీ ఇంకొక గివ్ అవే అనేది చేస్తాను. మీరు సింపుల్గా అవుట్ఫిట్ తీసుకుని వేసుకోకపోతే నాకు కోపం వస్తుంది అనమాట. ఈ సీతా మహాలక్ష్మికి కోపం వచ్చింది అంటే అంత ఈజీగా వదలదు, గుర్తుపెట్టుకోండి, జస్ట్ జోక్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సమ్వాట్ ట్రెడిషనల్. ఇందులో అన్ని పార్టీ వేర్సే ఉన్నాయి కదా, నేను ఒక ట్రెడిషనల్ వేర్ చూపిస్తాను. ఇదైతే చాలా చాలా హెవీగా ఉంటుంది, బాందిని టైప్ అనమాట ఇది. సో స్కర్ట్ పార్ట్కి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది 2 షేడ్స్ వచ్చింది, గ్రీన్ అండ్ రెడ్ అనమాట. మనకి ఇలా గ్రీన్ వచ్చి మధ్యలో ఈ బాందిని వచ్చింది. సో దిస్ ఈజ్ ద స్కర్ట్కి ఏంటి పిల్లోస్ ఉన్నాయని అంటున్నాడు అక్కడ నుంచి సునీల్. పిల్లోస్ కాదు, ఇవి హ్యాంగింగ్స్ అనమాట. సో ఇలా ఇచ్చాను నేను. ఒకవేళ మీకు ఇవి ఇంత బరువుగా అనిపిస్తున్నాయి అంటే యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. ఇవి తీసేసి మీరు ఇక్కడే ఉంది చూడండి తీసేసుకోవడానికి, ఇది తీసేసుకుని మీరు సింపుల్గా ఇలా నాట్ చేసేసుకోవచ్చు. స్కర్ట్కి మీరు ఎక్స్ట్రా ఎలాంటి స్టిచ్చింగ్స్ వేయించుకోవద్దు, బికాస్ స్కర్ట్స్ ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్, అన్ని సైజెస్కి బాగానే ఉంటాయి. బ్లౌజెస్ మీకు ఏమైనా మీ మెజర్మెంట్స్కి తగినట్టు లేకపోతే మీరు ఆల్టర్నేట్ చేయించుకోండి. అండ్ వీటికి 2 దుపట్టాస్ ఇచ్చాడనమాట, నేను ఇక్కడ నా పిక్చర్ పెడతాను. సో వన్ ఈజ్ ఎల్లో అండ్ అనదర్ వన్ ఈజ్ రెడ్. ఇది బాందిని వచ్చింది, ఇది నెట్ వచ్చింది అనమాట. రెండిట్లో మీకు ఎలా స్టైల్ చేసుకోవాలంటే అలా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను, ఇట్స్ ఎ సెమీ స్టిచ్. నేను ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించా. ఇది నేను స్టిచ్చింగ్ చేయించినప్పుడు ఎందుకో నాకు కొంచెం కోల్డ్ షోల్డర్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఫ్రంట్ ఇలా వచ్చి ఇక్కడ కోల్డ్ షోల్డర్ వస్తుంది అనమాట, మనకి ఈ పార్ట్లో కోల్డ్ షోల్డర్ బాగా కనిపిస్తుంది. అండ్ ఇవి కూడా ప్యాడెడే, అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఫ్రంట్ అంతా మంచి డిజైన్ వచ్చింది. మీరు దాన్ని దసరా అప్పుడైతే డాన్స్ చేసుకోవడానికి చాలా మంచి ఈవెంట్స్ అవుతూ ఉంటాయి దసరాకి. సో ఇంకా నా హ్యాంగర్ అయితే ఖాళీ అయిపోయిందనమాట. సో నేను టోటల్ 7 to 8 అవుట్ఫిట్స్ని నేను ఇప్పుడు మీకు చూపించాను. అండ్ ఇవి కాకుండా అడిషనల్గా కొన్ని సర్ప్రైజ్ అవుట్ఫిట్స్ కూడా నేను మీకు పంపిస్తాను. సో మీరు చేయాల్సిందల్లా గుర్తుంది కదా, నేను డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్ చేస్తా. అందులో 3 రూల్స్. నెంబర్ 1, మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అది నాకు స్క్రీన్ షాట్ పంపించాలి. అండ్ నెంబర్ 2, అసలు మీరు అవుట్ఫిట్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు, రీజన్ ఏంటి, మీకోసమా లేకపోతే మీ సిస్టర్కా, మీ ఫ్రెండ్కా, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికా, పర్పస్ ఏంటి,
అండ్ నెంబర్ 3, దీన్ని ఏ ఒకేషన్కి వేసుకోవాలనుకుంటున్నారు. ఈ 3 రూల్స్ కనుక మీరు ఫాలో అయ్యి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను టాప్ 5 కామెంట్స్ని పిక్ చేస్తాను. టాప్ 5 పర్సన్స్కి 5 అవుట్ఫిట్స్ అనేవి గివ్ అవే ఇచ్చేస్తాను. మిగతా 2 అవుట్ఫిట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో ఉన్న అవుట్ఫిట్స్తో పాటు ఇవి కూడా నేను గివ్ అవే ఇస్తా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో నేను నాకు నచ్చిందే పంపిస్తానని ఏం లేదు. ఈ 5 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళని నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను మీ ఐడీస్ని. మీరు మీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏ అవుట్ఫిట్ నచ్చింది అని చెప్తే నేను మీకు అదే పంపిస్తాను. దాంతోపాటు మీకు యాక్సెసరీస్ పంపిస్తా. అవి మీకు సూట్ అవుతాయని నేను అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీకు అవుట్ఫిట్స్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి లేకపోతే అవుట్ఫిట్స్ ఎలాంటివి కావాలి, చాలామంది నన్ను అడిగినవి అయితే లెహెంగాస్ అడిగారు. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ లెహెంగాస్కి ఇచ్చా. ఒకవేళ మీకు లెహెంగాస్ కాకుండా ఇంకా ఏమైనా కావాలి అన్నా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ కూడా డిజైనర్ వేరే. నా మ్యాక్సిమం అవుట్ఫిట్స్ అన్నీ ఒక 1 year 1.5 year నుంచి నేను ఓన్లీ డిజైనర్ వేరే వేసుకుంటున్నా. సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెహెంగాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ శారీస్ కావాలా, లేకపోతే ఇలా సింపుల్ ఫ్రాక్స్ కావాలా, లేకపోతే ట్రెడిషనల్ కుర్తాస్ కావాలా, మీరు ఏవి కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అన్నీ చేస్తాను. ఆ గివ్ అవేస్కి మళ్ళీ రూల్స్ మారుస్తా. సో ఈ గివ్ అవే రూల్స్ ఇవి, నెక్స్ట్ గివ్ అవేకి ఇంకొన్ని రూల్స్ మారుస్తా. అలా నేను రూల్స్ మారుస్తూనే ఉంటా. మీరు నన్ను ఫాలో అవుతూనే ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ అవుట్ఫిట్స్ అనేవి ఏవో నేను ఉన్నాయి కదా అని ఇస్తున్నానని కాదు. నా అవుట్ఫిట్స్కి నాకు చాలా పెద్ద కనెక్షన్ ఉంది. బేసిక్గా నాకు నా అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం వేసుకున్న ప్రతి డ్రెస్కి ఒక కనెక్షన్ ఉంటుంది. నేను ఈ షూట్కి ఈ డ్రెస్ వేసుకున్నా, ఈ షూట్కి ఈ డ్రెస్ వేసుకున్నా అని మనం అవుట్ఫిట్కి ఒక ఖర్చు పెడతాం, అవుట్ఫిట్కి మనం యాక్సెసరీస్ తీసుకుంటాం. అవన్నీ ఒక మెమొరీస్. సో మీరు నా ఫ్యామిలీ కాబట్టి నా అవుట్ఫిట్స్ని నా ఫ్యామిలీ మెంబర్స్కి కాకపోతే ఇంకెవరికి ఇస్తా అని చెప్పి నేను మీకు మాత్రమే ఇస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు మళ్ళీ చెప్పాలా? చెప్పేస్తానులేండి, ఎందుకైనా మంచిది. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్యశ్రీ. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ ఫటాఫట్ వచ్చేస్తాయి. మీరు టకాటక్ వీడియో చూసేయచ్చు. Thank you so much. Keep loving. Bye bye.